హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా క్రియేషన్స్. ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి. ఒక నక్క అడవి నుండి తప్పించుకుని ఊర్లోకి వచ్చి ఒక చోట కూర్చొని ఉంటుంది. అప్పుడు దాని దగ్గరికి ఒక కుక్క వచ్చి, నువ్వు అడవిలో కదా ఉండాల్సింది, ఇలా ఊర్లోకి వచ్చావేంటి అని అడుగుతుంది. అప్పుడు దానికి ఆ నక్క, నేను అడవిలో నుండి తప్పించుకొని పొరపాటున ఇక్కడికి వచ్చాను. నాకు అడవిలోకి వెళ్ళటానికి దారి చూపించవా? నాకు కూడా నీకు దారి చూపించాలనే ఉంది, కానీ నేను కాసేపు కనిపించకపోతే మా యజమాని నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమిటి, నీకు యజమాని ఉన్నాడా? అవును, మా యజమాని నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. ప్రతిరోజు నాకు రొట్టెలు మాంసం పెడతాడు. నేను ఉండటానికి ఒక గది కూడా ఏర్పాటు చేశాడు. నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిలాగానే చూసుకుంటాడు. నాకు టామీ అని పేరు కూడా పెట్టాడు అని కుక్క అంటుంది. అబ్బా, నువ్వు అలా చెబుతుంటే నాకు కూడా మీ ఇంటికి వచ్చి నువ్వు చెప్పినవన్నీ చూడాలని ఉంది. నన్ను కూడా మీ ఇంటికి తీసుకువెళ్ళవా అని నక్క అడుగుతుంది. మా ఇంట్లో నాతో పాటు ఒక కోడి పెట్ట, ఒక కుందేలు కూడా ఉన్నాయి. మేమంతా కలిసిమెలిసి ఉంటాము. ఇప్పుడు నిన్ను నేను ఇంటికి తీసుకువెళ్తే మా యజమానికి నీ గురించి తెలిస్తే నాకు సమస్యలు వస్తాయి. కాబట్టి నేను నిన్ను తీసుకువెళ్ళలేను. నేను నీకు ఏ సమస్య రాకుండా చూసుకుంటాను. 2 రోజులు ఉండి వెళ్ళిపోతాను అని నక్క బ్రతిమలాడేసరికి, సరేలే, తీసుకువెళ్తాను, కానీ 2 రోజులు ఉండి వెళ్ళిపోవాలి మరి అని టామీ అనగానే నక్క సరేనని సంతోషంగా ఒప్పుకుంటుంది. తరువాత టామీ నక్కను ఇంటికి తీసుకువచ్చి తనకిచ్చిన గదికి తీసుకువెళ్ళి అక్కడే ఎవరూ చూడకుండా ఉంచుతుంది. తరువాత దానికి పెట్టిన రొట్టెలు మాంసం తీసుకొచ్చి నక్కకు పెడుతుంది. నక్క లొట్టలేసుకుంటూ తింటుంది. కానీ టామీ ఎంత సహాయం చేస్తున్నా నక్కకు దాని మీద కృతజ్ఞత కలగకపోగా, టామీని చూస్తుంటే దీనికి ఇన్ని సౌకర్యాలు, ఇంత భోగమా అని ఈర్ష్య కలుగుతుంది. మరుసటి రోజు టామీ కుందేలును, కోడిపెట్టను నక్క దగ్గరకు తీసుకువచ్చి తన స్నేహితులుగా పరిచయం చేస్తుంది. బయటకు వచ్చిన తరువాత కోడిపెట్ట, ఆ నక్కను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మిత్రమా? ఆ నక్కలను నమ్మటానికి వీల్లేదు. వాటికి అసలు విశ్వాసం అనేది ఉండదు అని టామీతో అంటుంది. అయ్యో, అలాంటిది ఏం లేదు మిత్రమా. ఈ నక్క చాలా మంచిది. అయినా 2 రోజులు ఉండి వెళ్ళిపోతుందిలే. ఈ లోపు ఈ సంగతి నువ్వు మాత్రం మన యజమానికి చెప్పమాకు అని టామీ అంటుంది. 2 రోజుల తర్వాత నక్క దగ్గరకు వచ్చి, మా యజమాని చూస్తే నీతో పాటు నన్ను కూడా ఇంట్లో నుండి వెళ్ళగొడతాడు. ఇక నువ్వు వెళ్ళిపోనక్క మామా అని టామీ అనగానే, సరే, రేపు ఉదయం ఎవరు లేవకముందే నేను వెళ్ళిపోతాలే మిత్రమా అని నక్క అంటుంది. మరుసటి రోజు తెల్లవారుజామున నక్క వెళ్ళిపోతూ ఊరికే పోకుండా కుందేలును చంపి తినేసి వెళ్ళిపోతుంది. తెల్లవారి లేచిన తరువాత కుక్కకి కుందేలు కనపడదు. దాని స్థానంలో ఎముకలు కనపడేసరికి దానికి నక్కే కుందేలును చంపి తినేసి వెళ్ళిపోయిందని అర్థమైపోతుంది. కోడిపెట్ట ఈ విషయం కనుక యజమానికి చెబితే తనను చావుగొడతాడనుకున్న కుక్క విశ్వాసం లేని నక్కకు సహాయం చేసినందుకు మొదటికే మోసం వచ్చిందని తనను తాను తిట్టుకుని ఇంట్లో నుండి పరుగులంకించుకొని పారిపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.